ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోండి. చూద్దాం. చాలా సంతోషం. అందరూ రంగులు రంగులుగా మెరిసిపోతున్నారు. చాలా సంతోషం. పండుగ రోజు కాబట్టి సంతోషం ఉండడం మంచిదే. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. 31వ తేదీ రాత్రి 9 గంటలకి నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది. పాంప్లెట్స్ పంచండి. ఇటు యూత్ పిల్లలు, లేడీస్ రండి. నూతన సంవత్సరపు ఆరాధన 31వ తేదీ రాత్రి 9 గంటలకి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు పాలు పొందండి. తెలియని వాళ్ళకు కూడా తెలియపరచండి. రేపటి రోజు రాత్రి బైబిల్ స్టడీ, మళ్ళీ శుక్రవారం ఉదయము సాయంత్రం, శనివారం ఉదయం సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం వరకు సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా శుక్రవారం ఉదయము సాయంత్రం, శనివారం ఉదయం సాయంత్రం, వచ్చే ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగే ఉపవాస ప్రార్థనలు మీరు ఖచ్చితంగా పాల్పొందండి. ప్రభు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఈ 2024 సంవత్సరం యొక్క చివరి దినాల్లో మనం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఉపవాస ప్రార్థనలో పాల్పొందండి. అందరికీ మరి ఒకసారి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వాక్యాలని మనం చదువుకుందాం. ఓ చిన్న వాక్య సందేశాన్ని చెప్పి నేను ముగిస్తాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఊపి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో క్రిస్మస్ సందేశాలు చాలా గతంలో మీరు విని ఉంటారు. ఓ ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను మీకు తెలియచేస్తాను. యేసుక్రీస్తు వారి ఒక పుట్టుక గురించి పాత నిబంధన కాలంలో ప్రవక్తలు చాలా ప్రవచించి తెలియచేశారు. ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా క్రీస్తు యొక్క జన్మలో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారు ఈరోజే పుట్టి ఉన్నారు అని ఒక పర్టికులర్గా ఒక కన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ డిసెంబర్ మాసంలో పుట్టి ఉన్నారు అని ఒక అంచనా. ఏదేమైనా కూడా లోకరీతిగా కాకుండా ఆత్మీయంగా క్రిస్మస్ ఆరాధన జరుపుకోవటానికి దేవుడు మనందరికీ సహాయం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. ఆనాడు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఆ వాక్యాలు నెరవేర్చబడ్డాయి అని సంతోషపడి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చినప్పుడు, క్రీస్తు ఎక్కడైతే జన్మించారో ఆ స్థలంలో నిలిచినప్పుడు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి 3 రకములైనటువంటి కానుకలు వారు తీసుకొచ్చి సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ శుభవేళ మీరు కూడా క్రీస్తు యొక్క జన్మ దినాన్ని మనం తలంచుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాం. మరి ప్రభువుకి మీరు ఏ కానుకలు తీసుకొచ్చారో నాకైతే తెలియదు, కానీ వారు తూర్పు దేశపు జ్ఞానులు 3 రకములైనటువంటి కానుకలు వారు తీసుకొని వచ్చారు. ఆ కానుకలు ఏవో అవి ఆత్మీయంగా వేటిని తెలియచేస్తాయో ఓ 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేస్తాను. వీటి ద్వారా ఈ పూట నిజమైనటువంటి ఒక క్రిస్మస్ ఆరాధన ప్రభువులో మనం అందరము జరిపించుకుందాము గాక. తూర్పు దేశపు జ్ఞానులు వారు ప్రభు దగ్గరికి వచ్చి
జన్మించిన శిశువు దగ్గరికి వచ్చి వాళ్ళు పెట్టెలు విప్పి వారి దగ్గర ఉన్నటువంటి కానుకల్లో ఒకటి బంగారాన్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారండి? బంగారమును కానుకగా తీసుకుని వచ్చారు. మీ దగ్గర ఉండేటువంటి బంగారు తీసుకొచ్చి నాకు సమర్పించండి అని ప్రభు ఏం అడగట్లేదు. కానీ ఆత్మీయంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, బంగారం భూమిలో నుండి తీయబడుతుంది, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును అని పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నారు. బంగారము అనేది భూమిలో నుండి తీయబడుతుంది. ఈ బంగారాన్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ స్త్రీలు బంగారాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఆత్మీయంగా బంగారము అనేది అమూల్యమైన విశ్వాసానికి గుర్తు అని వాక్యం చెప్తుంది. ఈ క్రిస్మస్ శుభవేళ ప్రభు దగ్గరికి, క్రీస్తు దగ్గరికి శిశువు జన్మించి ఉండగా ప్రభు దగ్గరికి మీరు తీసుకొని రావాల్సింది ఏంటంటే బంగారం. అంటే అమూల్యమైన విశ్వాసాన్ని మీరు కానుకగా ప్రభువుకి మీరు సమర్పించుకుందరుగాక. మోస్ట్ హోలీ ఫెయిత్, అమూల్యమైన విశ్వాసాన్ని మీ యొద్ద నుండి దేవుడు ఆయన కానుకగా కోరుకుంటూ ఉన్నాడు. బంగారం అది నిజమైన బంగారమా లేక పిచ్చి బంగారమా అనటానికి అగ్నియే పరిశోధిస్తూ ఉంది. బంగారాన్ని వేసుకున్నారు, అది రోల్డ్ గోల్డా లేకపోతే రియల్ గోల్డా అనటానికి బంగారమును పుటం వేస్తారు. అగ్నిలో వేసినప్పుడు ప్యూరిఫై జరుగుట ద్వారా నిజమైనటువంటి బంగారం అయితే అలాగే ఉండిపోయిద్ది, పిచ్చి బంగారం అయితే వెంటనే కరిగి బూడిదైపోయిద్ది. అలాగే దేవుని ప్రజలైన మీ జీవితాల్లో యేసుక్రీస్తును మీరు అంగీకరించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకవైపు ఆశీర్వాదాలు, సంతోషము, సమాధానము మీరు అనుభవించుచు ఉన్నారు, దీవించబడుచు ఉన్నారు. ఇంకా ప్రభువుని మీరు విశ్వసించడం ద్వారా సకల ఆశీర్వాదాలు, ముఖ్యముగా సమాధానము, నెమ్మది మీ కుటుంబాలలో, మీ పిల్లల జీవితాల్లో నిలిచి ఉండునుగాక. మరొక వైపు మీరు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే మీ అమూల్యమైన విశ్వాసము అగ్ని వలన పరీక్షింపబడుచు ఉన్నది అని అక్కడ పేతురు తన పత్రికల్లో రాస్తారు. ప్రభు మీద మీరు విశ్వాసం ఉంచి ఉన్నారు, ఆ విశ్వాసం నిజమైనదా లేకపోతే వట్టిదా అనటానికి అగ్నియే పరీక్షించును. అగ్ని అన్నప్పుడు శోధనలు, సమస్యలు, ఇవి శోధనలు, కష్టాలు, ఇవి ఒక అగ్నిలాగా. ఉదాహరణకి బైబిల్లో యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యములో యోబు తన జీవితంలో ఎదుర్కొన్న శోధనల మధ్యలో ఆయన పలికిన ఒక శ్రేష్టమైన మాటలు మీరు చూడండి. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని ఓ విశ్వాసముతో కూడిన శ్రేష్టమైన మాటలు పలికాడు. యోబు గురించి మనకు తెలుసు, ఆయన ప్రభు చేత ఆశీర్వదించబడ్డవాడే. కానీ తర్వాత ఆయనకు అగ్ని వంటి శోధనలు వచ్చాయి. సమస్తాన్ని కోల్పోయాడు. అన్నీ కూడా నష్టపోయిన తర్వాత దేవునికి విరోధంగా ఏ మాట కూడా వ్యతిరేకంగా పలకకుండా, భార్య దూషిస్తుంది, స్నేహితులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు, కృంగదీస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తన యొక్క పరిస్థితులన్నీ కూడా ఎవరు అర్థం చేసుకోనకపోగా ఇంటి వాళ్ళు, బయట వాళ్ళు, పనిచేసేవాళ్ళు, తనకు అండగా ఉంటారు అనుకునే వాళ్ళందరూ కూడా యోబును బాధ పెడుతూ ఉన్నారు. కానీ తన పరిస్థితి దేవాది దేవుడైన దేవుడే, యెహోవాయే దేవుడే యోబు యొక్క పరిస్థితి అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆయన అంటాడు, నేను ఏదైనా పాపం చేసి ఉంటే నన్ను ఆ పాపాన్ని బట్టి నాకు శిక్ష వస్తుంది, కానీ నేను ఏ పాపము చేయలేదు కదా. నా పక్షమై సాక్ష్యం చెప్పే దేవుడు పరమందు ఉండగా
స్నేహితులారా, మీరు నన్ను ఎందుకు బాధ పెడతారు, మీరు ఊరుకోండి అని చెప్పి వాళ్ళ నోరు మూయించి తాను ఎదుర్కొంటున్న అగ్ని వంటి శోధన మధ్యలో ప్రభు మీద విశ్వాసం ఏమాత్రం తగ్గకుండా అచంచలమైన విశ్వాసం కలిగిన వాడై ప్రభు ఎదుట ఒప్పుకుంటాడు. నేను ఇప్పుడు శోధింపబడుచు నన్ను తర్వాత సువర్ణము వలె కనబడుతాను అనే అమూల్యమైన విశ్వాసం యోబు కలిగి ఉన్నారు. కాబట్టి 42వ అధ్యాయం 10వ వాక్యానికి వచ్చేసరికి ఆ అమూల్యమైన విశ్వాసాన్ని చూసిన దేవుడు ఏవైతే కోల్పోయాడో అవన్నీ కూడా మరలా రెండంతల దీవెన యోబుకు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ శుభవేళ మీరు కూడా అగ్ని వంటి శోధనలు ప్రభువుని విశ్వసించడం ద్వారా మీరు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ ఈ అగ్ని వంటి శోధనలు అవి కొంతకాలమే. ఈ అగ్ని వంటి శోధనలు మీ అమూల్యమైన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉండగా రాబోయే రోజుల్లో మీరు విశ్వసించండి, రెండంతల దీవెన మీరు, మీ పిల్లలు, మీ సంతతి వాళ్ళు చిరకాలం అనుభవించుదురుగాక. ఒకవైపు ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆశీర్వాదాలు వెంటాడుతూ ఉన్నాయి, మరొక వైపు అగ్ని వంటి శోధనలు కూడా ఎదురవుతాయి. కానీ యోబు వలె ఒప్పుకోవాలి. నేను ఇప్పుడు శోధింపబడుచున్నాను, తర్వాత సువర్ణము వలె కనబడుదును అనే అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి మీరు పొందిన ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ శుభవేళ మీరు విశ్వసించండి, రెట్టింపు అయ్యేటట్లు నా దేవుడు సహాయము చేయునుగాక. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వాక్యాల్లో షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు కూడా అగ్ని వంటి శోధనలకు గురయ్యారు. వారిని అగ్నిగుండంలో వేశారు. ఎందుకంటే రాజు ప్రతిష్ఠించినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోగా షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు అంటారు, రాజా నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు ప్రతిమకి మేము నమస్కారం చేయం. నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తావో వేయి, ఆ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించటానికి సమర్థుడైన దేవుడు మా దేవుడు కాబట్టి ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చేయము అని వాళ్ళు చెప్పారు. ఆ సమయంలో రాజు కోప్పడి అగ్నిని 7 అంతలుగా మండింప చేస్తూ ఉన్నాడు. ఏడంతలుగా అగ్నిని మండింప చేస్తూ ఉన్నా వీళ్ళ విశ్వాసం 7 అంతలుగా పెరుగుతూ ఉందండి. 7 అంతలుగా పెరుగుతూ ఉంది. అమూల్యమైన విశ్వాసం అంటారు దాన్ని. ఒకవైపు 7 అంతలుగా అగ్నిని మండింప చేస్తూ ఉన్నా వీళ్ళ విశ్వాసం 7 అంతలుగా గొప్ప చేయబడుతూ ఉండగా అగ్నిగుండములో వేశారు. కానీ వాళ్ళతో కూడా ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండి ఆ అగ్ని వంటి శోధనలో నుండి దేవుడు తప్పించి కాపాడాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. అగ్నిలో వేయబడ్డారు. కానీ రాజు మంత్రులందరూ చూస్తూ ఉన్నారు, మా దేవుడు గొప్పోడు అని ఇంతవరకు విరవీగుచూ వచ్చారు కదా, వీళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు, కాలిపోయి మసై బూడిదైపోయి ఉంటారు అని అనుకుంటూ వాళ్ళంత దూరాన రాజు చూస్తూ ఉంటే అగ్నిగుండంలో కాలిపోయారా బూడిదైపోయారా అని చూస్తూ ఉంటే అగ్నిగుండంలో వేయబడ్డ 3 కనబడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నట్లు చూసి ఆయన యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. షద్రక్ మేషక్ అబేద్నెగో మీరు బయటికి రండి అని పిలిచాడు. ప్రియమైన వారలారా, ఆ శబ్దాన్ని విని షద్రక్ మేషక్ అబేద్నెగోలు 7 అంతలుగా అగ్నిలో మండింపబడుచున్న పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చి నిలవగా రాజు చూస్తూ ఉన్నాడు. శరీరం కాలిపోయిందా? కాలిపోలేదు. వెంట్రుకలు కాలిపోయాయా? కాలిపోలేదు. శరీరము ఏ విధంగా వాళ్ళు వేయబడ్డారో అదేవిధంగా వారి వస్త్రాలు కానీ శరీరము కానీ తల వెంట్రుకలు కానీ ఏవి కూడా కాలిపోకుండా ఉండటం చూచి రాజు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఒక ప్రకటన చేశాడు, ఈ విధముగా రక్షించటానికి సమర్థుడైన దేవుడు వేరే ఏ దేవుడు లేడు అని తాను విశ్వసించాడు. ఆ చుట్టుప్రక్కల ప్రజల రాజ్యాలు అన్నిట్లో కూడా చాటింపు చేశాడు. ఆనాడు అగ్నిలో నుండి షద్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు తప్పించి కాపాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అమూల్యమైన విశ్వాసం ఉండుట చేతనే వాళ్ళు అగ్నిలో వేయబడ్డా కూడా కాపాడబడ్డారు. అగ్నిలో వేయబడ్డా కూడా కాపాడబడ్డారు. ఈ రోజున ప్రభు దగ్గరికి మీరు వచ్చారు. శిశువు పుట్టాడు, కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన యొద్దకు తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని కానుకగా తీసుకొచ్చారు. మరి మీరు బంగారు ప్రభు అడగట్లేదు, కానీ మీ దగ్గర అమూల్యమైన విశ్వాసాన్ని
కానుకగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అమూల్యమైన విశ్వాసం మీరు కానుకగా ప్రభువుకి మీరు సమర్పించుకుందరుగాక. మరి ఆ అమూల్యమైన విశ్వాసం ఆయా సమయాలలో పరీక్షింపబడుతూ ఉంది. ఒకసారి ఒక ఊర్లో ఇలాగే ఒక ప్రాంతంలో ఒక చర్చి ఉన్నదట. చర్చి ఎదురు ఒక సారాయి కొట్టు ఉన్నది. సారా కొట్టు ఉంటే సడన్గా ఓసారి ఆ సారా కొట్టు కాలిపోయిందంట. అగ్ని కరెంట్ షాక్ తగిలి షార్ట్ అయిపోయి వెంటనే ఆ సారా కొట్టు మొత్తం తగలబడిపోయిందట. సరే, ఆ పరిస్థితి ఎరక్క ఆ సారా కొట్టు యజమాని ఏం చేశాడు, కోర్టుకు వేసాడట. జడ్జిమెంట్ జరుగుతుంది. ఒకవైపు ఆ చర్చి విశ్వాసులు, పాస్టర్ గారు ఉన్నారు, ఒకవైపు లాయర్లు ఉన్నారు. వాద వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి మీ బాధ, ఏంటి పరిస్థితి అని అడిగితే, ఆ జడ్జి గారు అడిగితే ఆ సారా కొట్టు యజమానుడు అన్నాడు, వీళ్ళు ప్రార్థన చేస్తే నా సారా కొట్టు తగలబడిపోయింది అన్నాడండి. ఏంటి, వీళ్ళు ప్రార్థన చేస్తేనా? విశ్వాసులను అడిగితే మీరు ప్రార్థన చేస్తేనే వీళ్ళ సారా కొట్టు తగలబడిపోయిందంట అని అడిగితే, సార్ లేదు సార్, మేము చేయలేదు సార్, అలా తప్పించుకోవటానికి మేము చేయలేదు సార్ అన్నారట. ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు కదా అని జడ్జి అడిగితే మళ్ళీ ఆ సారా కొట్టు యజమానుడు అన్నాడు, లేదు వీళ్ళు ప్రార్థన చేస్తేనే నా సారా కొట్టు తగలబడిపోయింది. వాళ్ళని అడిగితే లేదు మేమేం చేయలేదండి, మేము అలా ప్రార్థన చేయలేదండి అని భయపడుతూ ఉన్నారు. అప్పుడు జడ్జి గారు అన్నారట, మీరు దేవుని ప్రజలై ఉండి, విశ్వాసులై ఉండి, దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళై ఉండి మీలోనే విశ్వాసం లేదు, కానీ ఆ సారా కొట్టు యజమానుడు చూడండి, ఓ సారాయి తాగేవాడుగా తాను లోకస్తుడుగా ఉండి వీళ్ళు ప్రార్థన చేస్తేనే నా సారా కొట్టు తగలబడిపోయిందని అతనిలో ఉన్న విశ్వాసం మీకు లేదా అన్నాడట జడ్జి. సిగ్గుపోయింది వాళ్ళకి. చూడండి, అంటే ఆయా సమయాలలో దేవుని ప్రజల జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు, భయము, కలవరాలు ఇవన్నీ. కానీ ఈ శుభవేళ మీరు విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని యేసయ్యకు మీరు కానుకగా సమర్పించుకుందరుగాక. ఆయన మీ దగ్గర ఉన్న బంగారు, వెండి అన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని అడగట్లేదు. మోస్ట్ హోలీ ఫెయిత్, విశ్వాసాన్ని మీరు కానుకగా మీరు సమర్పించండి. ప్రభు మీద ఉంచినటువంటి ఆ విశ్వాసములో స్థిరంగా ఉండండి. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నా దేవుడు మీ జీవితాలలో కార్యాలు చేయుదురుగాక. విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని మీరు కానుకగా సమర్పించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యములో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఎంత క్లియర్గా రాయబడి ఉందో మీరు చూడండి. మనలో నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించను. ఆయనందు విశ్వాసముంచు వారు నిత్య జీవాన్ని పొందుదురుగాక. ఆయనందు విశ్వాసముంచు మీరు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు సహాయము చేయునుగాక. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినది ఏదో కులాలను, మతాలను స్థాపించడానికి కాదు, కానీ నశించిపోతున్న ఆత్మలని వెతికి రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. గనుక ఈ సమయంలో యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి మీ అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు మీద కనపరిచినట్లయితే మీ విశ్వాసాన్ని బట్టి నిత్య జీవానికి దేవుడు మనలందరినీ అర్హులుగా చేయుదురుగాక. తూర్పు దేశపు జ్ఞానులు మూడవదిగా కానుకగా తీసుకొచ్చారు, సాంబ్రాణిని తీసుకొచ్చారు. సాంబ్రాణిని కానుకగా తీసుకొచ్చారు. లేవియా కాండం 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు గమనించండి. ఈ సాంబ్రాణి సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొరకు సిద్ధపరచబడుతుంది. పోస్బీలియా అనే చెట్లకు సంబంధించిన వాటి నుండి తీసి దీనిని ధూపం వేయటానికి ఉపయోగిస్తారు. పోస్బీలియా అనే చెట్లకు సంబంధించిన వాటి నుండి తీసి దీనిని ధూపం వేయటానికి ఉపయోగిస్తారు. మీరు గమనించండి, అక్కడ లేవియా కాండములో ధూపం, సాంబ్రాణి 4వ అధ్యాయం 7వ వాక్యములో, అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో
యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక, ఆ రక్తంలో కొంచెము చెమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్తశేషమంతయు పోయవలెను. యాజకుడు ప్రత్యక్ష గుడారములు యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక అనే మాట మీరు నోట్ చేసుకోండి. ప్రత్యక్షపు గుడారములు యెహోవా సన్నిధిని ఉన్న ధూపవేదిక, సుగంధ ద్రవ్యముల ధూపవేదిక. ఈ సాంబ్రాణి దీనిని ప్రత్యక్షపు గుడారములు ధూపవేదిక, ధూపం వేయటానికి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు, ఆర్సీలో వాళ్ళు ఆర్సీఎంలో ఒక ధూపవేదిక పొగ అట్లా పట్టుకొని తిప్పుతూ ఉంటారు. ధూపవేదిక. ఆ ధూపం పోస్బిలియా అనే ఓ చెట్లకు సైంటిఫిక్గా ఆలోచిస్తే పోస్బిలియా అనే చెట్లకు సంబంధించిన వాటి నుండి తీసి దీనిని ధూపం వేయటానికి ఉపయోగిస్తారు. సాంబ్రాణిని ఉపయోగిస్తారు. ప్రియమైన వర్లరా, ఈ సాంబ్రాణి దేనికి గుర్తు అనంటే ప్రార్థించిన తర్వాత మనం చేసే స్తోత్రాలకు గుర్తై ఉన్నది. హల్లెలూయా. మీరు ఈ క్రిస్మస్ శుభవేళ సాంబ్రాణిని మీరు ప్రభువుకి కానుకగా తీసుకొని వచ్చేదరుగాక. సరే పాస్టర్ గారు, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, సంతకెళ్ళి తీసుకొస్తాము అంటారు. సాంబ్రాణి ఆయనకు అవసరం లేదు. పాత నిబంధన కాలంలో మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ప్రార్థించిన తర్వాత మనం చేసే స్తోత్రాలకు గుర్తై ఉండగా యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, 11వ అధ్యాయం 24వ వాక్యం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, అందుకే ప్రతిసారి దేవుని ప్రజలైన మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు మేలు చేశారు స్తోత్రం చెప్పండి అన్నప్పుడు అందరూ స్తోత్రం చెప్తాం. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి, విశ్వాసముతో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అనటానికి మనం విశ్వాసముతో దేవునికి స్తోత్రాలు చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలలో కార్యాలు చేయుదురుగాక. ఈ క్రిస్మస్ శుభవేళ మీరు ప్రార్థనకు చేరి వచ్చారు. ఈ ప్రార్థన తర్వాత చివరిలో మీరు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగి వాటి ఎల్లను మీరు పొంది ఉన్నాము అని నమ్మి ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి. రాబోయే రోజుల్లో మీ కోరికలన్నీ కూడా నా దేవుడు సిద్ధింప చేయునుగాక. అడుగు వాటి ఎల్లను పొంది ఉన్నామని మీరు నమ్ముడి. ప్రియమైన వారలారా, ఉదాహరణకి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, ఓసారి దానియేలు దర్యావేషు ఏలుబడి కాలంలో పరిపాలన చేస్తూ ఉన్న రోజుల్లో దానియేలు అక్కడ ముఖ్యుడుగా ఉండి రాజుకి నమ్మకంగా యథార్థంగా పనిచేసి పెడుతూ ఉన్నాడు. ఈ దానియేలుకు విరోధంగా కొంతమంది అసూయతో ఏం చేస్తున్నారంటే, ఈ రాజుగారి దగ్గర మెప్పు పొందుతూ ఉన్నాడు, ఘనతను పొందుతూ ఉన్నాడు, ఈయనకు విరోధంగా ఏదైనా కీడు చేయాలని అసూయతో, జలసీతో. ఈ అసూయ అనేది ఎక్కడైనా ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది. మీరు గమనించి చూడండి. ఒకళ్ళు బాగుంటే ఇంకొకళ్ళకి కడుపు మంట. ఏమంట? కడుపు మంట అంటారు. ఆ కడుపు మంట అనేది ప్రతి చోట ఉంటుంది. కనుక దార్యావేషు యొక్క రాజు ఏలుబడి కాలంలో ఈ దానియేలుకు విరోధంగా కొంతమంది అసూయతో కుట్ర చేశారు. సరే, ఈ దానియేలుని ఏ విషయంలో మనం కృంగదిద్దామని ఆలోచిస్తూ ఎక్కడ దొరకట్లేదే అని ఇతను ఏం చేశారంటే 6వ అధ్యాయము 7వ వాక్యం మీరు తర్వాత చూడండి. రాజుగారి దగ్గరికి వచ్చి ఒక కబురు, 30 దినముల వరకు రాజా నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు, ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడుద్రోయబడును అని ఈ విషయంలో దానియేలుని శోధించి అసూయతో పడద్రోయాలని క్రియ చేశాడు. అసూయతో ఎక్కడ దొరకట్లేదు. సరే, రాజు దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, నిర్దోషి.
గనుక ఈ విధంగానైనా అసూయతో దానియేలుని సింహాల గుహలో వేద్దాము అని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పారు. రాజుగారు, 30 దినముల వరకు నీ దగ్గరే తప్ప ఏ ఒక్కరి దగ్గర ఎవరు ప్రార్థన చేయకూడదు. నువ్వు గొప్పోడివి, దేవుడి కంటే గొప్పోడివి అనేసరికి ఆయన మేఘాల మీదకి వెళ్ళిపోయాడు. అవునా, మీరు నన్ను పొగడుతున్నారు అన్నట్లుగా. ఎవరైనా పొగడ్డానికి ఇష్టపడతారు. పొగిడినప్పుడు ఎవరైనా ఇష్టపడతారండి, పొగిడినప్పుడు. కనుక రాజు ఆ పొగడ్తలను మెచ్చుకొని 30 దినములలోకి నా దగ్గరే తప్ప ఎవరు ఎక్కడ మనవి చేసుకోకూడదు సరే అని ఆ శాస్త్రం మీద సంతకం చేశారు. ఆ సంగతి విని 10వ వాక్యములు మీరు గమనిస్తే, దానియేలు ఏమాత్రం భయపడకుండా, వాళ్ళు ఎంత కీడు చేయాలనుకున్నా, అసూయతో ఉన్నా, పగతో ఉన్నా నాకు అనవసరం, యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. చూడండి, ఈ మాటను మీరు నోట్ చేసుకోండి. దేవునికి ప్రార్థన చేయొచ్చు, స్తుతించుచు వచ్చెను. ప్రార్థించిన తర్వాత చేసే స్తోత్రాలకు గుర్తై ఉన్నది ఈ సాంబ్రాణి. హల్లెలూయా. ఏదైతే మనం ప్రార్థన చేస్తామో దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇప్పుడు వాళ్ళు నాకు విరోధంగా అసూయత క్రియ చేస్తున్నారయ్యా, నాకు విరోధంగా ఇప్పుడు క్రియ చేస్తున్నారు, నన్ను ఇప్పుడు సింహాల గుహలో వేయబోతూ ఉన్నారు, వేశారు. అయినా నీవు నన్ను తప్పించినందుకు స్తోత్రం, తప్పించినందుకు స్తోత్రం, తప్పించినందుకు స్తోత్రం అని ఇక ముందు జరగబోయే కీడు నుండి దేవుడు ఎలా తప్పించబోతున్నాడో ముందుగానే ఎరిగిన వాడై తను దేవుడు తప్పించి ఉన్నాడు అని విశ్వాసంతో స్తోత్రాలు చెప్తూ ఉన్నాడండి. అందుకే ప్రార్థన చేయొచ్చు, స్తుతించుచు వచ్చెను. వెంటనే దానియేలుని సింహాల గుహలో వేశారు. కానీ ప్రియమైన వర్లారా, రాత్రుల్లో రాజుగారికి నిద్ర పట్టట్ల. ఎందుకు? నిర్దోషి అయినటువంటి దానియేలుకు విరోధంగా ఇలా చేశాను కదా అని నిద్ర పట్టక, దేవుని ప్రజలకు విరోధంగా ఎవరైనా కీడు చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి అసలు నిద్రే పట్టదు. హల్లెలూయా. దేవుని ప్రజలకు మీరు అనుకుంటూ ఉన్నారు, మీకు విరోధంగా ఎవరైనా క్రియ చేశారా, వాళ్ళకు నిద్ర పడకుండా పోతాయి. అందుకే ఇక్కడ ఆ వాక్యాల తర్వాత మీరు చదువుకోరండి. సింహాలు గుహలో వేయబడ్డ రాజుకు నిద్ర పట్టట్లేదు. తెల్లవారుజామున వచ్చి 16వ వాక్యములో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చి 20వ వాక్యములు మీరు గమనించి చూడండి. ఆ గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవించు సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగాడా అని ప్రశ్న అడిగితే అందులో నుండి శబ్దం వినబడుతోంది, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. హల్లెలూయా. ఆ విధంగా చూడండి, దేవుడు కాపాడటానికి మూల కారణం ఏంటో తెలిసిన, ప్రార్థించుచు స్తుతించుచు వచ్చను. ప్రభువా, నీవు తప్పించినందుకు స్తోత్రమని ముందుగా ప్రార్థించాడు, స్తోత్రం చెప్పాడు. అసూయతో ఎవరైతే ఈ క్రియ చేశారో వాళ్ళకు కలిగిన పని ఏంటో మీరు చూడండి. 24వ వాక్యంలో, రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మోపిన మనుషులను తోడుకొని వచ్చి, చూడండి, సింహాల గుహలో పడద్రోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. చూడండి, సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేసేయంటే ఎంత కచ్చతో. చూడండి, అందుకే దానియేలుకు విరోధంగా అసూయతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే సింహాల గుహలో వేయబడ్డారు. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆ వాగ్దానాన్ని ప్రభు మీ పట్ల నెరవేర్చుదురుగాక. ప్రియమైన వర్లరా, ఎవరైనా శత్రువులు ఏదైనా కీడు రాక మునిపే ప్రభు తప్పించి కాపాడేవాడు. ఈ శుభవేళ మీరు సాంబ్రాణిని ప్రభువుకి కానుకగా సమర్పించుకొందురుగాక. అందుకే శోధనలు వచ్చినప్పుడు కాదు కానీ రాక మునిపే ప్రార్థించు స్తోత్రాలు చెప్పాలి. ప్రభా, నీవు నా కుటుంబాన్ని తప్పించినందుకే స్తోత్రాలు, కాపాడినందుకే స్తోత్రాలు. ప్రతిసారి మనం ప్రార్థించాలి, స్తోత్రాలు చెప్పాలి. అందుకే ప్రేయర్ రిజల్ట్ ముందుగానే దేవుడు ఇచ్చి ఉన్నాడని విశ్వాసంతో స్తోత్రాలు చెప్తాం. తిమోతికి రాసిన
మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యంలో కూడా పౌలు గారు తిమోతికి తెలియచేస్తారు. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. అందుకే మనం 2 చేతులెత్తి దేవుని స్తుతిస్తాం. స్తుతించినప్పుడు జయానికి సాదృశ్యం. ప్రతి విషయంలో అపజయాలన్నీ తొలగించబడి జయము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అనటానికి 2 చేతులెత్తి మనం దేవుని స్తుతించినప్పుడు రాబోయే ప్రతి కీడు నుండి దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుదురుగాక. 34వ కీర్తన 18వ చరణములో 34వ కీర్తన 18వ చరణములో విరిగిన మనసు గలవారిని ఆయన రక్షించును రాయబడి ఉంది. విరిగిన యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఎవరైతే విరిగి నలిగిన మనసుతో ప్రార్థిస్తూ ఉంటారో, స్తుతిస్తూ ఉంటారో వాళ్ళని ఆయన రక్షిస్తాడు. ప్రేమిన వారలారా, కాబట్టి ధూపం వేయాలి. సాంబ్రాణి ధూపవేదిక కొరకు సిద్ధపరచబడుతుంది. ధూపాన్ని ఆ సాంబ్రాణిని ధూపవేదికలో వేసి నిప్పంటించి ఆ ధూపం ప్రతిరోజు వేయాలి. ఎక్సోడస్ నిర్గమకాండం 30వ అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా మీరు గమనించి చూస్తే ఈ సాంబ్రాణి ప్రార్థించిన తర్వాత మనం చేసే స్తోత్రాలకు గుర్తయి ఉండగా, మరి ఈ పని ఎంతవరకు చేయాలి? ప్రతిరోజు చూడండి, ప్రతి దినము మీరు గమనించినట్లయితే ప్రతి దినము ధూపం వేయాలండి. ప్రతి దినము ధూపం వేయాలి అంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేయుదుముగాక. ప్రతిరోజు నేను ఆ మధ్య బైబిల్ సెమినార్లో డ్యూటీ వేశాను. ఒక యూత్ చాలామంది వచ్చారు. ఉదయం 4 నుంచి 5 నుంచి 6 ప్రార్థనలు ఉంటాయి, స్తోత్ర ప్రార్థన. రోజు ఉదయాన్నే లేవలేక బద్ధకమయ్యి ఒక యవనస్తుడు అంటారు, అన్నయ్య రోజు లేయాలా ఉదయాన్నే అన్నాడు. మరి రోజు బువ్వ ఎందుకు తింటావురా అంటాను నేను. ఉదయాన్నే, అందుకే 3 times ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ముమ్మారు దానియేలు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి, స్తుతిస్తూ వచ్చాడు కాబట్టి, బబులోను దేశంలో చెరలో ఉన్న దానియేలుని దార్యావేషు ఏలుబడి కాలంలో నెబుకద్నెజరు ఏలుబడి కాలంలో దేవుడు గొప్ప చేస్తూ అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అట్టి అభివృద్ధి మీ కుటుంబాల్లో కూడా నా దేవుడు కలగజేయుదురుగాక. 3 times మనం సాంబ్రాణి వేయాలి. ఈ పూట ప్రభు దగ్గరికి వచ్చారు. మీరు ఆ సాంబ్రాణిని ప్రభుకి కానుకగా సమర్పించాలి. అంటే ప్రార్థించిన తర్వాత స్తోత్రాలు చెబుతూ ప్రతిరోజు ప్రభుతో ఉన్నటువంటి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారనుకోండి, రాబోయే రోజుల్లో మీరు సింహాల గుహలు వేయబడ్డా కూడా అక్కడ కూడా నా ఇమ్మానుయేలు దేవుడైన యేసయ్య తోడుగా మీకు ఉందురుగాక. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు నాకు తోడు అని అర్థం. ప్రభు ఈ శుభవేళ మీకు తోడుగా ఉందురుగాక. యేసయ్య మీ పిల్లలకు తోడుగా ఉందురుగాక. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా 57వ అధ్యాయం 15వ వాక్యములో మీరు చివరి మాటను గమనిస్తే, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచు ఉన్నాడు. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచు ఉన్నాడు. దేవుని ప్రజలైన వాళ్ళు ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు కలిగే ఒక ఆశీర్వాదం ప్రతిరోజు ముమ్మారు ధూపం వేసినప్పుడు ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు. మనకు ఎదురయ్యే ప్రతి కీడు నుండి దేవుడు తప్పించి కాపాడుతూ ఉంటాడు. క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మన వెంట వచ్చేటట్లు ప్రభు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవ్రీ టైం, ప్రతిరోజు దేవుని ప్రజలైన మీరు ప్రార్థించాలి. రెండవది స్తోత్రాలు చెప్పాలి. మేలు చేసినందుకు మీకు స్తోత్రం అని చెప్పాలి. ఉద్యోగం ఇచ్చినందుకు మీకు స్తోత్రం అని చెప్పాలి. సంతానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడని సాక్ష్యం చెప్పాలి. ఏదైనా కోర్టు సమస్యతో మీరు బాధపడుతున్నారా, వాటి నుంచి దేవుడు విడిపించాడని స్తోత్రం చెప్పాలి. అలా ముందుగా ప్రార్థించి స్తోత్రాలు చెప్పి చూడండి. రాబోయే రోజుల్లో మీ ప్రార్థనలన్నిటికీ దేవుడు సమాధానం అనుగ్రహించుదురుగాక. కానీ చేసే ప్రార్థన ఒక పర్ఫెక్ట్ ప్రేయర్. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వాక్యములో దేవాలయానికి 2 వ్యక్తులు వెళ్ళారు.
ఫరిసేయుడు సుంకరి ప్రార్థన చేశాడు. సుంకరి ఆ దేవాలయపు వెలుపట నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఫరిసేయుడు లోపల ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఫరిసేయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, ఆ తర్వాత దశమ భాగాలు ఇస్తాను, దక్షిణ భాగాలు ఇస్తాను. ఆ మధ్య ఒక ఆమె దశమ భాగం అనటానికి దక్షిణ భాగం అన్నదండి. దక్షిణ భాగం కాదమ్మా, ఇది దశమ భాగం. దశమ భాగాలు ఇస్తూ ఉన్నాను, ఉప్పులోను, పప్పులోను, చింతపండులో అన్నిట్లో దశమ భాగం ఇస్తూ ఉన్నాను. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, మంచిదే ప్రియమైన వారలారా. కానీ సుంకరి దేవాలయం వెలుపటి నిలవబడి చిన్న ప్రార్థన, దేవా పాపినైన నన్ను కరుణించు అని చేసిన ఆ చిన్న ప్రార్థన ఇతని కంటే అతన్ని నీతిమంతునిగా చేసినది. అతని ప్రార్థన దేవునికి వినబడినది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ శుభవేళ ఒకటి బంగారాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని మీరు కానుకగా ప్రభువుకి సమర్పించుకొందురుగాక. రెండవది సాంబ్రాణిని, ప్రార్థనా జీవితాన్ని, దేవునికి స్తుతి చెల్లించే ఆ అనుభవాన్ని మీరు కానుకగా సమర్పించుకొందురుగాక. మూడవది బోళము. ప్రియమైన వారలారా, సైంటిఫిక్గా నేను చదివాను, ఇది చేదుగా రుచిగలదిగా ఉంటుంది, అయితే సువాసన గలది, ఎరుపు నలుపు రంగులో ఉంటుంది అని ఈ బోళాన్ని గురించి సైంటిఫిక్గా ఒక చోట చదివాను. ఈ బోళము అనేది జీవితంలో ముందు అనుభవించే కష్టాలకు గుర్తండి. జీవితంలో ముందు రాబోయే రోజుల్లో అనుభవించే కష్టాలకు గుర్తుగా ఉంది. ప్రభువుని మీరు విశ్వసించారు, ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు, ఆశీర్వాదాలు ఉంటాయి. మరొక వైపు చేదైన అనుభవాలు, కష్టాలు, సమస్యలు కూడా ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, సత్రములో స్థలం లేకపోతే పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఒకసారి ఆలోచించండి, ఆయన దేవుని కుమారుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఒకవేళ తండ్రి నేను జన్మించటానికి ఒక పెద్ద రాజు నగరు కావాలి అని కోరుకొని ఉంటే ఇచ్చేవాడేమో, అద్వితీయ కుమారుడు కదా, ఇచ్చేవాడేమో. కానీ మనకు మాదిరి చూపెట్టడానికి, మనము క్రీస్తు యొక్క అడుగుజాడలో నడవటానికి ఆయన ఈ లోకంలో మీరు గమనించినట్లయితే జన్మించినప్పుడు సత్రములో స్థలం లేకపోతే అక్కడ కూడా స్థలం లేదు, తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టారు? పశువుల పాకలో పరుండబెట్టారు. ఇది దేనికి గుర్తంటే దేవుని ప్రజలైన మన జీవితాల్లో ఓ తగ్గింపు, హంబుల్నెస్, తగ్గింపుని చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు జననములో ఆయన తగ్గింపును చూపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఓసారి యేసుక్రీస్తు వారు శిష్యులు ఓ చోట కూడి ఉంటే ఇద్దరు వచ్చి వాళ్ళు అడుగుచూ ఉన్నారు, బోధకుడా, నువ్వు ఎక్కడ నివాసం చేస్తావు, నువ్వు ఎక్కడ ఉంటావు? మేము చూడాలనుకుంటున్నాము, నీ నివాస స్థలం ఎక్కడ అని అడిగితే యేసుక్రీస్తు వారు అంటారు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఓ హంబుల్నెస్, ఓ తగ్గింపు, కష్టాల్లో గుండా, ఇబ్బందుల్లో గుండా అన్నీ కలిగి ఉండటానికి ఒక అవకాశం ఉంది. కానీ మనకు మాదిరి చూపించటానికి ఆయన జన్మలోనే ఒక కష్టకరమైన పరిస్థితి, దీనత్వం. ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ప్రభు తండ్రి దగ్గర అడిగితే ఆయన సమస్తాన్ని ఇవ్వగలడు. కానీ మనకు మాదిరి చూపెట్టడానికి ఈ లోకంలో ఆయన పరదేశిగా, ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఆయన ధనవంతుడై ఉండి మనకు ఉన్నటువంటి దరిద్రతను తొలగించడానికి ఈ లోకంలో ఆయన దరిద్రుడాయను అని రాయబడి ఉంది. కనుక ప్రియమైన వారలారా, క్రీస్తు ఈ లోకానికి వచ్చటం ద్వారా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటున్న ఆ దరిద్రత శాపం కొట్టివేయబడి ఈ రోజున క్షేమ స్థితిని మనం అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి బోళమును మనం దేవునికి కానుకగా సమర్పించాలి. దేవునికి కానుకగా సమర్పించాలి. ఒకవైపు ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు సమస్యలు, పోరాటాలు కూడా ఉంటాయి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 3వ వాక్యంలో మీరు చూడండి, క్రీస్తు అడుగుజాడలో మీరు నడుచడం ద్వారా సంతోషము, సమాధానాలు ఉన్నాయి. మరొక వైపు యోబు గారు అంటారు, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఈ మాటని లోతుగా ఆలోచిస్తే యోబు ఆశీర్వదించబడ్డవాడే, కానీ శోధనలు, కష్టాలు, సమస్యలు వచ్చాయి.
ఇవన్నీ దేవుడే నాకు నియమించి ఉన్నాడు అని ఒప్పుకుంటున్నాడు. చూడండి, మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకుంటామా? ప్రభువా, ఈ కష్టాలు ఏంటయ్యా, ఈ శోధనలు ఏంటయ్యా అని ప్రశ్నలు వేస్తామేమో, కానీ యోబు అలా అనలేదు. ఆయాసంతో కూడిన రాత్రులు ప్రభువే నాకు నియమించాడు, నేను ఇప్పుడు భయపడను, నేను ఇప్పుడు శోధింపబడుచున్నాను, తర్వాత సువర్ణము వలె కనబడుతున్నాను. రాబోయే రోజుల్లో అలా దేవుడు నన్ను మార్చిపోతున్నాడనే విశ్వాసం. కాబట్టి ఆయన ఈ ఒప్పుకోలను బట్టి ప్రేమిని వర్లరా ఆయనకు ఎదురయ్యే కష్టాలన్నీ కూడా ఏమి చేయలేక అవే కనుమరుగుపోయేటట్లు ప్రభు చేశాడు. గనుక బోళము జీవితంలో ముందు అనుభవించే కష్టాలకు గుర్తు. రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి, కానీ నా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి, అవి ప్రభువులో మీరు రావటానికి ఒక అవకాశం. ఆ మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పెళ్ళయింది, భార్య పిల్లలు ఉన్నారు. మందిరానికి వచ్చేవాడు, ప్రార్థనకు వచ్చేవాడు. సడన్గా వాళ్ళ భార్య వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. మరి పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయింది. ఇంట్లో ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత మందిరానికి వచ్చి మేము రూమ్లో ఉంటే వెనక ఆ పులిఫిడి దగ్గరకు వచ్చి ఒక పాట పాడుతూ ఉండేవాడు. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా విడిచావా అని, రావా యేసయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, రావా యేసయ్యా. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, మరలా రావా యేసయ్యా అంటాడు. పిలిచి ఏం జరిగింది ఏంటంటే, నా భార్య వెళ్ళిపోయింది, ఒక్కడిని వండుకోలేకపోతున్నాను, కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి అని అన్నాడు. సరే అని వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి, మాయ్ నోరు మూసుకొని ఇంటికి రా, పాపం బాధపడుతున్నాడు అంటే నా మాట విని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చింది భార్య. సరే, అప్పుడు సంతోషంగా ఇద్దరు భార్య భర్త కలిసి మందిరానికి వచ్చి సంతోషంగా ఉండొచ్చు కదా, ఆత్మీయంగా ఎదగొచ్చు కదా. ఇంట్లో మరలా గొడవ పెట్టుకున్నాడు భార్యతో. మరలా భార్య సంచి మూట తగిలించుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇవి మరలా మందిరానికి వచ్చి అదే పాట, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను, రావా యేసయ్యా అని పాట పాడతాడు. మరలా అడిగాను, ఏంటి నీ బాధ అంటే, మరలా వెళ్ళిపోయిందన్న. ఫోన్ చేశా, ఏంటమ్మా ఎక్కడున్నావు అంటే, మా ఊరిలో ఉన్నానన్నా. ఏంటి నీ బాధ, రావచ్చు కదా అంటే, నేను రానన్నా, ఎప్పుడు చూసినా తాగేసి వచ్చి కొడతాడని. తాగుతాడా? అవునన్నా, నీకు తెలియదు, తాగుతాడు, తాగితే మనిషిగా అధిక. సరే, ఇదొక్కసారి ఏదో వచ్చేసేలే, బాధపడుతున్నాడు కదా, పాట పాడుతున్నాడు, పాప కష్టాలు పడుతున్నాడని అంటే ఒక వారం ఉండి మరలా వచ్చింది ఇంటికి. సరే, అప్పుడైనా ఉండొచ్చు కదా, ప్రార్థన లేదు, కీర్తన లేదు. ప్రార్థన మానుకున్నాడు. మరలా యథారీతిగా కుటుంబంలో గొడవలు వచ్చాయి. మూడోసారి ఇంకా మరలా వెళ్ళిపోయింది. మరలా మూడోసారి కూడా అదే పాఠం, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై. పాడుకో నాయన, పాడుకో, నువ్వు ఒంటరిగానే ఉంటే మంచిది, పాడుకొని వదిలేసా. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఏంటి నీ బాధ? లేదన్నా, నేను మారానన్నా, ఒక్కసారి ఫోన్ చేయండి అన్న, నేను మారిపోయాను అన్న. సరే, ఫోన్ చేస్తే అన్నా కుదరదు. మరి ఆయన అడిగా, ఏంటి నీ బాధ అంటే, అసలు సంగతి ఏంటంటే ఆయనకి 3 భార్యలు అయితే ఒక్కొక్కళ్ళని తనడో కొట్టడో చేయడం, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు అంతే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైన వర్లరా, మేలు పొందినప్పుడు మాత్రం ప్రభువుని విడిచిపెట్టి, మేలు పొందినప్పుడు కొన్నిసార్లు ప్రభువుని విడిచిపెడతారు, కీడు జరిగినప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు. అలా కాదు, మీరు కష్టాల్లో ఉన్న ఆ కష్టాల్లో కూడా ప్రభువుని మీరు స్తుతించగలగాలి. హల్లెలూయా. సంతోషంగా ఉన్నా ప్రభువుని స్తుతించగలగాలి. జీవితంలో రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా మీరు ప్రభువుని హత్తుకొని ఉండే అనుభవమే ఈ బోళం. జీవితంలో ముందు ఎదురయ్యే కష్టాలకు గుర్తయి ఉండగా ఆ కష్టాలన్నిటిలో నుండి నా దేవుడు మిమ్మల్ని విడుదల చేయుదురుగాక. లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే ఈ బోళాన్ని సుగంధ ద్రవ్యముల కొరకు ఉపయోగిస్తారండి. ఎస్తేరు గ్రంథం
2వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ బోళము అనేది జీవితంలో ముందు అనుభవించే కష్టాలకు గురతై ఉండగా, రెండవది ఈ బోళాన్ని అది చేదుగా ఉంటుంది, సుగంధ ద్రవ్యముల కొరకు ఉపయోగిస్తారు. 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్న విషయాలు కొన్ని మీకు చెప్తాను. ఒకసారి అహోషవరోషు రాజు ఉన్నాడు. ఆయన తన రాణి అయిన వస్తీని రాజునగరుకు రమ్మని పిలిచాడు. ప్రజలందరూ, మంత్రులందరూ, ముఖ్యమైన వాళ్ళు రాణిగారిని చూడాలనుకుంటున్నారు. రాణిగారు మీరు వచ్చేసేయండి రాజునగర్కి అనేసరికి ఆ రాణిగారు నేను రానుపా అన్నదంతే. ఈ కోపం వచ్చేసింది. మంత్రులందరూ అన్నారు, రాజుగారు మీ మాటే రాణిగారు వినకపోతే మా భార్యలు కూడా మా మాట వినరు, కాబట్టి దీని సంగతి తేల్చుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు రాజుగారు మీ మాట వినకపోతే మా భార్యలు కూడా వినరు, కాబట్టి ఓ తాకీదు, ఖచ్చితంగా ప్రతి స్త్రీ పురుషుని యొక్క మాట వినాలి, లోబడాలి. సరే, వస్తీ తర్వాత రాజుకి రాణిగా ఉండటానికి ఏం చేశారంటే ఒక షూషాను కోటలో ఆ ప్రాంతంలో ఉంటున్న కొంతమంది కన్యకలందరినీ తీసుకొచ్చారు. రాజుగారికి సరైనటువంటి ఒక యోగ్యమైనటువంటి భార్యగా ఉండటానికి ఎవరు అర్హురాలో అని తేల్చడానికి 1 సంవత్సరం పాటు బ్యూటీ పార్లర్ పెట్టారండి. బ్యూటీ పార్లర్ ఇప్పుడుదే కాదు, అప్పుడుదే. మీరు చూడండి, నేను వాక్యమే చెప్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 6 మాసములు ధూపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ ద్రవ్య వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ చూడండి, 6 మాసములు గోపరస తైలములతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ ఈ సుగంధ ద్రవ్యములు తయారు చేయటానికి ఈ బోళాన్ని వాడతారండి. మీరు అర్థం చేసుకోండి. ఒకటి, జీవితంలో ముందు ఎదుర్కొనే కష్టాలకు గురతై ఉండగా మీ కష్టములో నుండి విడుదల చేయటానికి ఇమ్మానుయేలు దేవుడు యేసయ్య నా దేవుడు మీకు తోడుగా ఉండును గాక. రెండవది, ఈ బోళాన్ని పరిమళ ద్రవ్యముల కొరకు ఉపయోగిస్తారు. 6 మాసములు మొత్తం సంవత్సరం వరకు బ్యూటీ పార్లర్ పెట్టారు కన్యకలందరినీ. సరే, నిర్ణయింపబడిన రోజు వచ్చింది. రాజుగారు కూర్చొని ఉన్నారు, మంత్రులందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ అందాన్ని చూపించాలి. అందరూ 3 అడుగుల చెప్పులు, పంక కటింగ్, రకరకాలుగా ఉంటాయి, ఫ్యాషన్ డిజైన్ ఉంటుంది చూడండి. దీన్ని యేసన్ గారు మాకు ఒకసారి చెప్పారు, మీకు చెప్తాను. ఒక్కొక్కళ్ళు ఇట్లాగే ఒక పరిచయం ఉంటారు అనుకోండి. రాజుగారు కూర్చొని ఉన్నారు, అందరూ చూపిస్తున్నారు, అటు తిరిగి ఇటు తిరిగి, నన్ను చూడు, నా అందాన్ని చూడు అని తిరుగుతూ వస్తూ ఉన్నారు. ఒక ఆమె 3 చెప్పులు వేసుకొని బోర్ల పడింది నడవలేక. ఇంకా ఎన్ని వద్దులేండి, ఎక్కువ చెప్పను నేను. యేసన్ గారు అన్న మాట, ఆ రాజుగారు చూస్తున్నారట. వాళ్ళ యొక్క అందాన్ని చూసి పెళ్ళి కాక మునిపి ఇంత సోకు, పెళ్ళి అయితే ఇంకెంత సోకు చేసిద్దో, పదమ్మా పద అని చెప్పి ముందుకు ఒక్కొక్కళ్ళు పంపించి ఈ ఎస్తేర్ని రాజుగారు వివాహం చేసుకున్నారు. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, స్పిరిచువల్ బ్యూటీ హేగే చెప్పిన అలంకరణ కాకుండా వేరే ఏ అలంకరణని ఆమె కోరలేదు. హేగే అనగా సేవకులకి గుర్తై ఉండగా, ఎస్తేర్ పెళ్లి కుమార్తె సంఘముగా దేవుని ప్రజలైన మనం మార్చబడాలి అంటే సేవకుడు చెప్పిన మాట ప్రకారము మీరు నడిపించబడ్డప్పుడు నిశ్చయముగా అహష్వేరోషు రాజు ఎదుట, క్రీస్తు ఎదుట ఒకరోజు మనం అందరము కూడా నిలవబడదాము గాక. ఆయన ప్రత్యక్షమై దినాలు సమీపిస్తూ ఉన్నాయి. ఆయన ఎదుట ఆయన ఒకసారి జన్మించాడు, మరలా 2వసారి ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. మరి రాజు ఎదుట పెళ్లి కుమార్తె సంఘముగా మనము నిలవబడాలి అంటే అందుకే త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసము గుండా ద్వారానే మనం క్రీస్తు ఎదుట నిలవగలము. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ బోళము అనేది సుగంధ ద్రవ్యముల కొరకు అవి అందులో ఉపయోగించేటువంటి ఒక పదార్థమై ఉండగా, ఇవి చేదైన అనుభవాలు గుండా దేవుని ప్రజలు వెళ్తూ ఉన్నప్పుడు మీ జీవితాల్లో ఆశీర్వాదాలు, ఆత్మీయ క్షేమం ఉంటుంది. ఆయా సందర్భాల్లో చేదైన అనుభవాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో పరిపూర్ణంగా తీసివేయబడును గాక. 84వ కీర్తన
6-7 చరణాల్లో మీరు గమనించినట్లయితే బాకా లోయలో బడి దేవుని ప్రజలైన మీరు ఒకవేళ చేదైన అనుభవాల్లో గుండా మీరు వెళుతూ ఉన్నట్లయితే ఈ శుభవేళ మీరు బాకా లోయలో బడి 84వ కీర్తన 6-7 చరణాలు. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు. కన్నీటి లోయ, బాకా లోయ అంటే కన్నీటి లోయ. ప్రియమైన వర్లారా, బోళాన్ని మీరు దేవునికి కానుకగా సమర్పించాలి. ప్రభు కష్టాల్లో మీకు తోడే ఉంటాడు. మరొక వైపు చేదైన ఆ కష్టాలు రావటానికి చేదైన అనుభవాలే కారణమండి. ఫెయిల్యూర్స్, కొన్ని కుటుంబాల్లో కొన్ని చేదైన అనుభవాలు, ఆ ఫెయిల్యూర్స్, ఆ చేదైన అనుభవాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, భార్యాభర్త మధ్యలో, కుటుంబ వ్యవస్థలో అవి పరిపూర్ణంగా తీసివేయబడాలి అంటే బాకా లోయలో బడి మీరు వెళ్ళాలి. అంటే కన్నీటి లోయలో మీరు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ మీరు వెళ్ళినట్లయితే పశ్చాత్తాపడి ఆ కన్నిటికి ఒక రివార్డ్ ఏంటంటే మీరు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేయనట్లు నా దేవుడు కృప దయచేయుదురుగాక. ఓ చేదైన అనుభవం తొలగించబడాలి అంటే కన్నీటి బట్టియే, కన్నీటితో పశ్చాత్తాపంతో నూతన పరుచుకునే అనుభవం. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ క్రిస్మస్ శుభవేళ బోళాన్ని మీరు యేసయ్యకు కానుకగా సమర్పించుకొందురుగాక. ఒకటి అమూల్యమైన విశ్వాసం, రెండవది సాంబ్రాణి ప్రార్థించిన తర్వాత దేవునికి స్తుతించే అనుభవం, మూడవది బోళం అంటే రాబోయే రోజుల్లో కష్టాలు ఉంటాయి కానీ నా దేవుడు మీకు తోడుగా ఉందురుగాక. ఆ కష్టాలు రావటానికి చేదైన అనుభవాలే కారణం. అవి తొలగించబడి నిమిత్తం కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ప్రభు దగ్గరికి రావాలి. మిమ్మల్ని మీరే సజీవ యాగముగా, కానుకగా మిమ్మల్ని మీరు క్రీస్తుకు సమర్పించినట్లయితే శోధనలో కూడా నా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించుదురుగాక. ఆ మధ్య క్రిస్మస్ దినం ఇలాగే ఒకటి వచ్చింది. ఒకసారి ఆ క్రిస్మస్ రోజున చాలామంది మందిరానికి వచ్చి అందరూ వాళ్ళు ఎవరికి ఉన్నటువంటి వాళ్ళకున్న వాళ్ళ స్తోమతను బట్టి కానుక తీసుకొచ్చి పులిపిడి దగ్గర పెడుతున్నారట. పెడుతూ ఉంటే ఒక చిన్న పాప అందరూ యేసయ్యా అందరూ కానుకిస్తున్నారు కదా, మరి నా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమీ లేదే అని ఫీల్ అవుతూ బాధపడుతూ ఆలోచిస్తూ ఏం లేదు నా చేత నీ దగ్గర ఇవ్వడానికి అని ఆలోచిస్తూ ఉంటే పులిపిడి దగ్గర ఒక ధనవంతుడు ఒక బుట్ట తెచ్చి పెట్టాడట, కానుకకి ఇచ్చాడట. ఆ చిన్నపిల్ల ఆ బుట్టలో వచ్చి కూర్చొని యేసయ్యా నన్నే నీకు కానుకగా సమర్పించుచూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి ఆ చిన్నపిల్ల మనసు, నన్నే నీకు కానుకగా సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజున అట్టి ఒక త్యాగం, ప్రభు శేష జీవితం నీ కొరకే నేను అంకితం చేస్తాను అని మనము క్రీస్తు కొరకు సమర్పించి కష్టాలున్నా నష్టమున్నా ఎల్లవేళలా ప్రభుని స్తుతిస్తూ ఆయన యొక్క అడుగుజాడుల్లో మనమందరము కూడా నడిపించబడదుముగాక. క్రిస్మస్ దినాన్ని మనము ఆత్మీయంగా ఈ పూట ఆరాధిస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాన్ని మనం ఆత్మీయంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని చాలామంది లోకరీతిగా జరుపుకునే వాళ్ళు ఉన్నారు. ఈ దినాన్ని చాలామంది దుఃఖ దినాలుగా మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్య ఓ క్రిస్మస్ రోజున ఇలాగే ఆరాధనకు వచ్చారట భార్య భర్త. వాళ్ళు ఆయన ఇంటికి వెళ్తూ ఒక 1/2 కిలో చికెన్ తెచ్చి, ఇదిగో అమ్మాయి వండిపెట్టు, నేను అందరికీ విషెస్ చెప్పి వస్తాను అని చెప్పి వెళ్ళాడట. 1 గంటకి బయటకు వెళ్ళాడు. 1:30 అయింది, 2 అయింది. భార్య కాసుకొని ఉందట, నా భర్త ఎప్పుడు వస్తాడు, ఇద్దరు కలిసి అన్నం తిందాం, చికెన్ కూర వండి పెట్టాను అని. ఇక ఆయన రాకపోగా ఆకలేసి తినేసింది. ఇంకొక 2 గంట ఒక అరగంట తర్వాత మరలా ఆకలేసింది. ఇంకా నా భర్త వస్తాడు, ఇద్దరు కలిసి తిందాం అనుకుంటే రాలేదు కదా అని కొద్దిగా తిన్నది. ఇంకా టైం ఎక్కువ అయ్యేసరికి ఆ ఉన్న 6 కిలో చికెన్ తిని మొత్తం కూర్చున్నది. ఎక్కడో తినొచ్చుంటాడులే అని మొత్తం కాజేసింది. 3 గంటలకు వచ్చాడు ఇంటికి. అమ్మాయి అన్నం పెట్టు, చికెన్ తీసుకురా అర్జెంటుగా. క్రిస్మస్ రోజు అండి. ఇంకెక్కడయ్యా చికెను, నువ్వు వస్తావు అని కాసుకున్నాను, నువ్వు రాలేదు, ఎక్కడ తినొచ్చుంటావులే అనుకున్నాను అన్నదా. ఇక అంతే
కుక్కను కట్టే కర్ర ఒకటి ఉంది, కొట్టే ఆ కర్ర ఒకటి ఉంది, అది తీసుకొని చితక బాదాడట ఆ రోజు. ఏది? ఈ రోజే, క్రిస్మస్ రోజు. కాబట్టి అలాంటి పనులు ఏమి చేయబాకండి. ఉన్నా లేకున్నా ఆత్మీయంగా ప్రభుని మనం ఆరాధించుకుంటున్నాం, ఎంతే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ దినాన్ని దుఃఖ దినాలుగా మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకుండా అలా భౌతికమైన ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి అలిగి బాధపడి ఈ కార్యక్రమాలన్నీ ప్రక్కన పెట్టి, ప్రభువు మన జీవితాలలో ఒక తారగా వెలిశాడు కదా, అందుకు మనం ప్రభుని స్తుతిస్తూ ఈ నిజమైన క్రిస్మస్ జరుపుకోవటానికి దేవుడు కృప చూపారు. అందరూ లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. క్రిస్మస్ శుభవేళ.